దేవుని భయము, దేవుని భయము, దేవుని భయము. ఎక్కడ? లెట్స్ స్టార్ట్ విత్ ద వర్స్ Deuteronomy chapter 10 verse 12 to 13. చదువుతామండి. కాబట్టి ఇశ్రాయేలు, కాబట్టి మీ పేరు పెట్టుకోండి. కాబట్టి దేవునికి భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతో సేవించి నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొనుదును అన్నమాట. కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? దేవుడు అడుగుతున్నాడంట ఈరోజు మనల్ని. ఏం అడుగుతున్నాడంట? దేవుడు అంటే భయం కలిగి ఉండాలంట. దేవుడు అంటే గౌరవం కలిగి ఉండాలంట. దేవుడు అంటే భయము. ఆ భయభక్తులను బట్టి ఆయన చెప్పిన మాట, ఆయన ఇచ్చిన కట్టడలు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలని పాటించమని తెలియజేస్తున్నాడు. ఇది మించి నిన్ను ఏమడుగుతున్నాడు దేవుడు అంటున్నాడు. దేవుడు మనం భయభక్తులతో ఆయన దగ్గరికి రావాలన్నప్పుడు హీస్ టాకింగ్ అబౌట్ రెవరెన్స్. ఇదే ఈ మాట మనము హీబ్రూలో చూస్తే ఇరాట్ అడోనాయ్ అన్న మాట వస్తుంది. ఇరాట్ అడోనాయ్ అన్నప్పుడు, ఇరాట్ అంటే YIRAT, ఇరాట్ అడోనాయ్. ఆ మాట అడోనాయ్ చూస్తే అది గౌరవపూర్వకంగా భయము. ఇట్ ఈస్ ఆల్సో ఇంకొక ఇంగ్లీష్ మీనింగ్ వస్తుంది దాంట్లో ఉండి, రెవరల్ ఫియర్. గౌరవపూర్వకమైన భయము. ఏంటంటే భీతి కాదు, కొడతాడు తిడతాడని కాదు. నా తండ్రి, నా భర్త, నా సర్వము. బిడ్డ తండ్రి మాట, తండ్రి యజమానిలాగా కొడతాడు శిక్షిస్తాడని కాదు, కానీ ఆయన తండ్రి కాబట్టి నేను గౌరవిస్తున్నా. మా నాన్న చెప్పాడు కాబట్టి నేను వింటున్నా. చూసి దేవుడు కోరేది అటువంటి భయం అండి. హీఈస్ ఎక్స్పెక్టింగ్ యూ టు ఆనర్ హిమ్. భయభక్తులతో ఆయన సేవించాలంట. సేవిస్తాం ఎలా ఉండాలంటున్నాడు దేవుడు? నీ పూర్ణాత్మ, పూర్ణ మనస్సుతోను పూర్ణాత్మతో సేవించు. అదే టైంలో ఇక్కడ చూస్తే టు కీప్ ద కమాండ్మెంట్స్, దేవుడిచ్చిన ఆజ్ఞల్ని గైకొని ఆయన న్యాయ విధులు, ఇంక మాటలో చెప్పాలంటే స్టాచ్యూస్, కట్టడలలో నేను నీకు ఏదైతే బోధించానో దాన్ని గైకో. దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడు, నేను చెప్పిందే చెయ్యి, నేను అడిగిందే చెయ్యి, నేను కోరిందే చెయ్యి. నేను అడిగింది నువ్వు చెయ్యి. నువ్వు నాకు చేస్తామో నీ మంచి కొరకు, నువ్వు నాకు చేస్తామో నేనంటే నీకు ప్రేమని నిరూపిస్తానికి నువ్వు నన్ను గౌరవిస్తానులో కనబరుస్తున్నావు. ఈ మాట చాలా ముఖ్యమండి. ఈరోజు చాలామంది అనుకుంటారు అదంతా పాత నిబంధన అండి, పాత నిబంధన కాబట్టి దేవుని భయము. చాలామంది పాత నిబంధనలో దే హ్యాడ్ సర్వల్ ఫియర్. అక్కడ తండ్రి బిడ్డ అన్న అవకాశం రాలే. యజమాని దాసుడు అన్నట్టే దేవుడు ముందు వచ్చాడు. కానీ తండ్రి బిడ్డ అనే అవకాశం చూసినప్పుడు ఈ మాట గమనించాలి. తండ్రి బిడ్డ అనేటప్పుడు యేసు రక్తము ద్వారంగానే మాత్రమే మనం దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? యేసు రక్తము మనల్ని కడుగుతాము, పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడతాము. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, ఎవరంతా ఉన్నారో, ఎందరైతే ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. అదే సమయంలో ఆ పరిశుద్ధాత్మ ద్వారంగా రోమన్స్ 8లో చూస్తాము, అదే ఆత్మ ద్వారంగా మనం అబ్బా తండ్రి అని పిలుస్తున్నామంట. దేవుని ఏమని పిలుస్తున్నాము? మాస్టర్ కాదు, బాస్ కాదు, యజమాని కాదు, తండ్రి, తండ్రి అని పిలుస్తున్నామంట. దేవుని వాక్యంలో చూస్తే ఆది అపోస్తులు కూడా, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 31వ వచనం చూద్దామండి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశమునందట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి, పరిశుద్ధాత్మ ఆదరణ, ప్రభువునందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు. ఇక్కడ మనం చూస్తాము ప్రభువునందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణ
దాని యందు నడుచుకుంటూ ఏమయ్యారంట? విస్తరించుచుండెను. అంటే ఎనీ టైమ్ యు ఆర్ విత్ గాడ్, ఎనీ టైమ్ యు ఆర్ విత్ హిస్ ప్రెజెన్స్, ఎనీ టైమ్ వెన్ యు ఆర్ కనెక్టెడ్ విత్ ద హోలీ స్పిరిట్, యు కీప్ మల్టిప్లైయింగ్. విస్తరిస్తూ ఉంటారంట. ప్రభు ఎడల భయం అన్నదప్పుడు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, దేవుడు మన దగ్గర కోరేది దాసుడిలాగా భీతితో భయంతో చంపేస్తాడని కాదు, కానీ గౌరవపూర్వకంతో దేవుడు అనే గౌరవంతో మనం బ్రతకాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28-29 వచనాలు చదువుతాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో, ఇక్కడ చాలా చక్కగా ఉంది, వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దుము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. జాగ్రత్త, నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన ముందు వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో వచ్చినప్పుడు వినయ హృదయం అంట. రెవరెన్స్ అండ్ ఆ, ఇంగ్లీష్లో రాయబడింది విత్ రెవరెన్స్ అండ్ ఆ. ఎందుకంటే మన దేవుడు ఎవరంట? దహించు అగ్ని. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని భయంతో నడుస్తాడో, దేవుని భయంతో జీవిస్తాడో, ఆ వ్యక్తి పాపం చేస్తానికి అవకాశం ఉండదండి. దేవుని వాక్యంలో ఉంటుంది, ఎక్సోడస్ 20 ఒకసారి చదువుదామండి. అందుకు మోషే, భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేం చేసినని ప్రజలతో చెప్పెను. ఏమంటున్నాడు? డు నాట్ ఫియర్, భయపడద్దు, దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తానికి వచ్చాడు. అంటే దహించే అగ్ని, దేవుని అగ్ని మనల్ని పరీక్షించే అగ్ని. ఇక్కడ మోషే అంటున్నాడు డు నాట్ ఫియర్, కానీ అదే సమయంలో అంటున్నాడు ఫియర్ ద లార్డ్. ఆ మాట సరిగ్గా చదివి చూడండి. డు నాట్ ఫియర్, నెక్స్ట్ టైం అంటున్నాడు దట్ ద ఫియర్ ఆఫ్ హిమ్ మే హెల్ప్ యూ. డు నాట్ ఫియర్ బట్ ఫియర్. అదేంటి? భయపడద్దు, భయపడు. భయపడద్దు, భయపడన్న మాట చూస్తే ఒకే భయం వస్తుంది. మన ఇంగ్లీష్లో చూస్తే భయపడద్దు అని తెలుగులో చూస్తున్నాము, కానీ అక్కడ రాయబడిన మాటలు చూస్తే భీతితో దాసుడిలాగా చంపేస్తాడు, కొడతాడు అన్నట్టు భయపడద్దు. దేవుడు ఏదో దిగి వచ్చి ఆ అగ్ని నువ్వు చూసినప్పుడు, ఎందుకంటే వారు అక్కడ చూసింది ఆ సేనా కొండ పైన ఆ మహిమ, ఆ కాబోత్, ఆ అగ్ని, ఆ మెరుపులు, ఆ ఉరుములు, అవి చూసినప్పుడు వారు భయపడిపోయారంట. ఏమని? దేవుడు మమ్మల్ని చంపేస్తాడు అన్నారు వాళ్ళు. దేవుడు చంపడయ్యా, కానీ భయభక్తులతో ఆయన ముందుకు రా. నువ్వు పాపం చేయకూడదని దేవుడు నీకు ఆ భయాన్ని ఉంచుతున్నాడు, నాన్నలాగా గద్దిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఉరుములు మెరుపులు ఆ ఇశ్రాయేలీయులు చూసినప్పుడు వారు అడిలిపోయారంట. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఇలాగ కనబరుస్తామో నేనెవరినో నువ్వు తెలుసుకుని జాగ్రత్తగా బ్రతుకుతానికి. ఈరోజు దైవ భయం లేకపోతే మన జీవితంలో, సరైన జీవితంలో మనం బ్రతకలేమండి. దేవుని వాక్యంలో చూస్తానండి, యెషయా గ్రంథము 66:1 నుండి స్టార్ట్ చేయండి. యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండను వానిని నేను దృష్టించుచున్నాను. దేవుడు ఎవరిని దృష్టిస్తున్నాడంట? ఎవరు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఆయన మాట విని వణుకును. ట్రింబ్లింగ్. ఆ మాటకు అర్థం ఏంటి? దేవుడు మాట అంటే భయం ఉండాలంట. దేవుడు మాట్లాడితే భయం ఉండాలంట. దేవుని మాట వినటానికి మరలా అంగీకరిస్తానికి హృదయం ఎలా ఉండాలంట? విరిగి నలిగిన హృదయము. దేవుడు అంటున్నాడు, నేను రాజుని, నువ్వు నా కొరకు చేయగలిగింది ఏముంది? సమస్తం నాది. కానీ నా మాటకి ఎవరైతే విధేయులై విరిగి నలిగిన హృదయం కలిగి నా మాట విని భయపడతాడో వాడినే నేను చూస్తున్నా, వారిపైనే నా దృష్టి ఉంది. ఈరోజు ఒక్క పరీక్ష, దేవుడి దృష్టి మన పైన ఉందా? దేవుడు మనల్ని చూస్తున్నాడా? దేవుడి దృష్టి మీ పైన ఉందనే షూరిటీ ఉందా? సింపుల్, టెస్ట్ యువర్ సెల్ఫ్. ఆర్ యు లివింగ్ విత్ కాంట్రాక్ట్ హార్ట్, విరిగి నలిగిన హృదయము, భయభక్తులతో బ్రతుకుతున్నారా? అంటే దేవుడి దృష్టి మీ పైన ఉంది. సో ఇక్కడ ఎవరైనా సరే
నాకు దేవుడు కనబడతలేదు, నాకు దేవుడిని నేను అనుభవించలేకపోతున్నాను, ఐ డోంట్ ఫీల్ గాడ్ అంటే టెస్ట్ యువర్ సెల్ఫ్. మీరు ఎక్స్రే తీసుకోవాలి, స్కానింగ్ తీసుకోవాలి. సిటీ స్కాన్ అంటాం కదా, పైన నుండి కింద వరకు తీసుకోవాలి. ఏంటి, దేవుడు ఏ స్థానంలో ఉన్నాడు? దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే విధేయత ఉందా? ఆయన మాటకు లోబడుతున్నారా? ఆయన ఆజ్ఞలను గైకుంటున్నారా? దేవుడు కోరేదంతా ఏంటి? విరిగిన హృదయంతో ఆయన ముందు నిలబడు, ఆయన సేవించమంటున్నాడు, భయభక్తులతో బ్రతకమంటున్నాడు, ఆయన కట్టడలను గైకొనగమంటున్నాడు. అంతే కదా నేను కోరేది అంటున్నాడు దేవుడు. ఈరోజు మనం పరీక్షించుకోవాలి. ఇఫ్ దెర్ ఇస్ నో మేనిఫెస్టో, తన్ను తాను కనపరుచుకుంటలేదు అంటే నీలో ఇది లేదని అర్థం. ఎప్పుడైతే ఇది ఉంటుందో, ఈ నన్ను నేను కనబరుచుకుంటానని దేవుడు కన్ఫామ్ చెప్తున్నాడు. సో ఈరోజు మనం పరీక్షించుకోవాలి, మీ జీవితంలో దేవుడు కనబడతలేదంటే దేవుడు అంతే భయభక్తులు ఉందా? అనేక సార్లు ప్రభువునందు భయం కలిగిన వారు, ఆయన ఎడల ఆయనకు లోబడి వారు, కొన్నిసార్లు వారు చేసే పనులకి లాభం ఉండదు. ఈరోజు చాలామంది దేవుని కొరకు ఏదైనా చేయమంటే నాకేంటి లాభం అంటారు. దేవుని కొరకు ఏదైనా ఇవ్వంటే నాకేంటి లాభం అంటారు. చాలామంది అంటారు, నేను ఇస్తే నాకేమొస్తుంది అంటే, దేవుడు ఎట్లా కనబడుతున్నాడు నీకు? మీరు ఎప్పుడన్నా దేవునికి ఏదైనా చేసినా కూడా దేవుడు మీకు ఏది ఇవ్వాల్సిన అవసరం లేదని చెయ్యండి. ఏదో ఇస్తాడన్నట్టు చేయొద్దు. కానీ ఆయన అన్యాయస్తుడు కాదు. దేవుడు అంట ఎవరికి అచ్చి ఉండడంట. కానీ నీ హృదయం మాత్రం సరిగా లేకపోతే మాత్రం గాడ్ సేస్ నో. భయభక్తులు లేకుండా కేవలం ట్రాన్సాక్షన్ కొరకు దేవుని దగ్గరికి వచ్చామనుకో, నో. ఈరోజు మిమ్మల్ని వేడుకుంటున్నాను అండి, ప్రభు ఎడల భయము. దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది, ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఎక్కడ ఆ మాట చదువుదామా? Proverbs 9:10 చదువుదామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి యునుటయే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, జ్ఞానానికి మూలము. పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. అబ్బా, వాట్ ఎ వర్డ్. నీకు ఏదైనా సరే దేవుని భయం కలిగి ఉండు, నీకు జ్ఞానం ఉంటుంది. మీ జీవితంలో జ్ఞానం ఉందా? జ్ఞానాత్మ పనిచేస్తున్నాడా? ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద కీ. అదే సమయంలో కీర్తనలో Psalms 111:10 యెహోవా యందులి భయము జ్ఞానమునకు మూలము. ఎన్నిసార్లు ఈ మాట రిపీట్ అవుతుంది చూసారా? యు సీ ద సేమ్ వర్డ్. నీకు జ్ఞానం కావాలా? దేవుడు అంటే భయం ఉండాలంట. నీకు జ్ఞానం కావాలా? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలంట. దైవ భయము లేనిదే దేవుని జ్ఞానము నీకు లేదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, డూ యూ వాంట్ విజ్డమ్? ఫియర్ ద లార్డ్. ఫియర్ ద లార్డ్. ఎవరైతే ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటారో వారికే ఆయన కనబరుస్తాడంట. దేవుని వాక్యంలో చూస్తానండి, దేవుని అగ్ని, దేవుని సన్నిధి, దేవుడు భయం ఉండాలి. దేవుడు అంటే భయం లేని వారి జీవితంలో దేవుడే శిక్షించేస్తాడండి. ఇంకా మాటలు చెప్పాలంటే, దేవుని భయం లేకపోతే అపవాది దోచుకుని వెళ్ళిపోతాడు. దేవుడిని భయం లేని వారి జీవితంలో దేవుని కార్యాలు జరగవు. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆశ, కానీ దేవుని కార్యాలు జరగకపోతానికి భయం లేకపోతే దేవుని కార్యం జరగదు. మిమ్మల్ని యథార్థంగా అడుగుతున్నాను, దేవుడు అంటే మీకు ఎంత భయం? దేవుడు అంటే భయం ఉన్నవారు ఇంకొకరితో దేవుని ముందు ఎలా ఉండాలో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు అంటే భయం ఉన్నవారు బ్రతుకుని ఎలా బ్రతకాలో ఇంకొక మనిషి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు అంటే భయం ఉన్నవారు ప్రార్థన చెయ్యి అని చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు భయం కలిగిన వారు వాక్యం చదువు అని ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని భయం కలిగిన వారు దేవుని సన్నిధిలో రా, దేవుని ఆరాధించు అన్న మాట చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు అన్న భయం అన్నప్పుడు మరలా దేవుడు అంటే గౌరవం, భయం అంటే భీతి కాదు. ఇది ఈ రోజుల్లో దేవుని భయం గురించి మనం వినడం చాలా తక్కువ. దేవుని భయం కనబడతలే. దేవుని కొరకు ఏది చేసినా భయభక్తులతో చేయాలంటాం. దేవుని కొరకు ఏది చేసినా భయం ఉండాలి. ద రెవరెన్స్ టువర్డ్స్ గాడ్. దేవుడు ఉన్నాడు, దేవునికి చేస్తున్నాము. దేవుడు అనే భయం కలిగిన వారు వారి జీవితంలో వారు చేసే పనుల్లో దేవునికి చెల్లించే వాటిలో జాగ్రత్తగా ఉంటారు. దే విల్ నాట్ ప్లే విత్ గాడ్. మనుషులకి తెలియదు, దేవునికి అన్నీ తెలుసు. మనుషులు చూడడేమో అన్నీ, దేవుడు అన్నీ చూస్తున్నాడు. దేవుని ప్రజలమని చెప్పినప్పుడు దేవుని నియమము, దేవుని వాక్యం తగినట్టుకు వెళ్ళాలి. ఈరోజు చాలామంది అజ్ఞానంలో దేవునికి శత్రువులుగా మారిపోతున్నారు. ఈరోజు దేవుని బిడ్డను పిలబడుతున్నాడు, నీవు దైవ భయము కలిగి ఉన్నావా? ఈరోజు మనం అంటున్నాం, మన కృపాకాలంలో ఉన్నామండి. పాస్టర్ గారు మీకు తెలీదా? కృపాకాలంలో వి ఆర్ ద ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. ఓ రియల్లీ?
కృప అంటే ఏంటి? ఎలా పడతా అలా బ్రతుకుతానికి లైసెన్సా? పాపం విస్తరింది కాబట్టి కృప ఇంకా అధికంగా విస్తరిస్తుంది. అంటే ఏంటి? పాపం చేసుకుంటా కూర్చోవచ్చా? నో. దేవుని ముందు నీకు లైసెన్స్ ఏంటి? ఆయన కృపా సింహాసనం ధైర్యంగా రావాలంటే ఎలా రావచ్చు? ఆయన ప్రియ కుమారుడు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తిగా నీకు కృప అనుగ్రహించబడుతుంది. ఆ కృప ద్వారంగా నీవు ఆ సింహాసనం ముందుకు వస్తున్నావు. నీ ప్రతి అవసరతను గురించి ఇట్ టాక్స్ అబౌట్ ద చైల్డ్. ఒక బిడ్డ తండ్రి ముందుకు వస్తాం అనుకుంటానండి. బిడ్డకి ప్రతిదానికి తండ్రిని అడుగుతానికి హక్కు ఉంది లేదా? ఉందా లేదా? నాన్న నాకు పలానా కావాలి అడగచ్చు. డాడీ నాకు ఒక పెన్ కావాలి, నాకు ఒక పెన్సిల్ కావాలి, డాడీ నాకు ఒక సైకిల్ కావాలి, డాడీ నాకు సోన్సో కావాలి, వచ్చి అడగచ్చు. తప్పేమైనా ఉందా? రే అడగొద్దురా మీ నాన్నని, ఏం అడగకూడదురా అని ఎవరైనా చెప్పారు అనుకో, ఏమంటావు నువ్వు? పోరా, మా నాన్న నేను అడుగుతున్నాను, నీకేంటి బాధ? నువ్వెవడు మా నాన్న అడగొచ్చు అడగకూడదని చెప్తానికి? నానంటేనే పోషకుడు, నానంటేనే నా అవసరాలు తీర్చేవాడు, నేను అడుగుతా. కానీ ఆ బిడ్డ తప్పు చేశాడు. నాన్న చేయొద్దన్నదే చేసి నాన్న ముందుకు వస్తున్నాడు. ఎట్లా వస్తాడు? భయంతో వస్తాడు. బిక్కుని ఉంటారు. ఎప్పుడన్నా మా పిల్లలు ఏదైనా నేను తేడా కొట్టాను అనుకో, నేను చెప్పిన దానికి, నేను ఇంటికి వచ్చేటప్పటికి సందులు గొంతుల్లో దాక్కుంటారు, గదుల్లో దాటుకుంటారు. నేను అడగాలన్నమాట, ఇంటికి వచ్చిన మీరు పిల్లలు ఎవరు చుప్పు సైలెంట్గా ఉంది ఏంటి? ఎక్కడ పోయారు? లాఫ్ట్ అన్నారంట. సైలెంట్గా రమ్మని చెప్పు, బడి రమ్మను. ఇక్కడ కొన్ని పనులు చేసినప్పుడు వాడిని అప్పటికప్పుడు గద్దిస్తానికి పిలుస్తానికి రావాలన్నప్పుడు ఇట్లా వస్తారు, పిల్లల్లాగా వస్తారు. ఒకడు వస్తాడు, ఇంకోటి రాడు. పెద్దోడు వస్తారు, రెండోడు అంటే దాక్కుంటాడంట. వీళ్ళిద్దరికి లైన్లోకి వచ్చారనుకో, మూడోది అలర్ట్ అయిపోతుంది. బట్ దెన్ ఆ వచ్చేటప్పుడు వారి భయం ఎలాగుంటుంది? ఏం తిడతారా అని. కానీ అదే సమయంలో వారు ఏం తప్పు చేయలే. అనుకోరు ఏదో మంచి పని చేశాడు, ఎగ్జామ్లో పాస్ అయ్యాడు. అదే నాన్న వస్తున్నాడు, ఎలా ఉంటుంది? రా ఎప్పుడు వస్తావు అడగాలి. నేను పాస్ అయ్యాను అడగాలి, నేనేదో మంచి చేశాను అడగాలి. డాడీ నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, డాడీ అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ధైర్యంగా అడుగుతాడు. మనం ఆయన కృపాసనం ధైర్యంగా వచ్చేటప్పటికి అయినా కూడా ఒక గౌరవం, నాన్న అనే ఒక గౌరవం. ఈరోజు ఈ వాక్యం ఎంతమందికి అర్థమవుతుందో తెలియట్లేదు. ఎందుకంటే ఈరోజు చాలామందికి లోక తండ్రులు అంటేనే గౌరవం లేదు, లోక తండ్రులు అంటేనే భయం లేదు. ముసలాడా నీకేం చేయాలి, నువ్వేం సాధించావు, నేను చూడు ఎంత గొప్ప ఉన్నట్టున్నారు. నువ్వేం సాధించావు? 10,000, నా చూడు ₹1,00,000 జీతం. నో, మనీ ఈజ్ నాట్ గోనా గివ్ యూ వాల్యూ. గాడ్స్ వాల్యూ, దేవుడు పెట్టిన అధికారం, దేవుడు పెట్టిన స్థాయి, దేవుడు పెట్టిన స్టేటస్ ఎవరు మార్చలేదు. నువ్వు కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించినంత మాత్రం మారదు. అనేకసార్లు జ్ఞాపకం చేసుకో, వారు చేసిన ప్రార్థనలు, వారు చేసిన పని, వారు పడిన ప్రయాసం బట్టి ఆ దీవెనలు నీ మీదకి వస్తున్నాయి. నువ్వేదో గొప్ప చేసుకున్నావు అని వెర్రవేయొద్దు. దేవుడు కావాలంటే రాత్రికి దరిద్రతలకు పంపిస్తాడు పాట నేర్పిస్తానికి. దయచేసి ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాం ఒకసారి. లేచి నిలబడి మీ చేతులు పైకెత్తి ప్రభువుకి స్తోత్రాలు చెప్పండి, ప్రభుని ఆరాధించండి. వర్షిప్ హిమ్. I don't have to tell you why worship, how worship. You worship. If you really want to worship. I can only suggest open your mouth and start praising. దేవుని వాక్యం తెలియజేయబడుతుందండి, ఎవరైతే ఆయన భయంతో ఉంటారో ఆయన ఆనందంతో నింపబడతారంట. How joyful are those who fear the Lord and delight in obeying His commandments. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతుంది, their children will be successful anywhere. An entire generation of godly people will be blessed. దేవుని ఎడల భయం కలిగిన వారు ఆనందంతో ఉంటారు. వారి పిల్లలు ఎక్కడైనా సరే వర్ధిల్తారంట, ఎక్కడైనా సరే జయం కలిగి ఉంటారంట. నువ్వు ఎక్కడున్నా కూడా దేవుని ఎడల భయం కలిగిన వ్యక్తి అయితే దేవుడు నీకు జయాన్ని ఇచ్చే దేవుడు, దేవుడు నిన్ను నడిపించే దేవుడు. దేవుని అక్కడ తెలియజేయబడుతుంది, those who fear the Lord do not fear bad news అంట. ఏ చెడు వార్తకి, ఏ దుష్ట వార్తకి, ఏ నష్ట వార్తకి భయపడరంట. They confidently trust the Lord to care for them. దేవుడు వారికి సహాయం చేస్తాడని, దేవుడు వారిని దీవిస్తాడని, దేవుడు వారిని నడిపిస్తారని నమ్ముతారంట. They are confident and fearless and can face their foes triumphantly.
ధైర్యమైన జీవితం, ఘనమైన జీవితం, జయకరమైన జీవితం దేవుని భయం కలిగి ఉంటే నీకు ఉంటుందండి. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దేవుని ఒకటి తెలియజేయబడుతుంది, దేవాన్ని ఏడలో భయం ఉంటే నేను పాపాన్ని లక్ష్యం చేయబడను. ఐ విల్ నాట్ హ్యావ్ ఇనిక్విటీ ఇన్ మై హార్ట్. అసలు పాపాన్ని ఏమాత్రం మన హృదయం ఉంచడం అంట దేవుని భయం అంటే. ఈరోజు దేవుని భయం మీకు ఉందా? దేవుని భయం ఉంటే ఆయన్ని భయభక్తులతో ఆరాధించండి, భయభక్తులతో ఆయన సేవించండి, భయభక్తులతో ఆయన పూజించండి. అడోర్ హిమ్, అడోర్ హిమ్, ప్రైజ్ హిమ్ విత్ రెవరెన్స్, ప్రైజ్ హిమ్ జాయ్ఫుల్లీ. Thank you, Father. Thank you for everything that you're doing in our lives, Lord. అయ్యా ఈరోజు వేడుకుంటున్నాం, నీ భయం మాలో ఉండాలయ్యా, నీకు దగ్గరగా ఉండాలయ్యా, నీ ద్వారా నడిపించబడాలయ్యా, నీ సాక్షులుగా బ్రతకాలి ప్రభా. ఈ భూమి పైన ఉన్నంత వరకు నీ రక్షణ కార్యాన్ని, మా జీవితంలో అనుగ్రహించిన రక్షణ కార్యాన్ని భయభక్తులతో కొనసాగాలి ప్రభా. నీ రాజ్యంలో నీతో పాటు ఉండాలి, నీ రాజ్యంలో నిత్య రాజ్యంలో ఉండాలి ప్రభా. పరమ తండ్రి, నీ తలంపులు మా పట్ల గొప్పవి, నీ కార్యాలు మా పట్ల గొప్పవి. కానీ ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారితో మాత్రమే నీ నిబంధన స్థిరపరిచే దేవుడు అయ్యా.
ఎవరైతే భయభక్తులతో ఉంటారో వారితో మాత్రం నిన్ను స్నేహం చేసే దేవుడు అయ్యా. ఎవరైతే భయభక్తులతో ఉంటారో వారికి మాత్రం మాకు నీ మార్గాల్ని తెలియజేసే దేవుడు అయ్యా. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని కాపాడే దేవుడు అయ్యా. ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారిని దీవించే దేవుడు అయ్యా. ఎవరికైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారి తరాలకి ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు అయ్యా. దేవా, నీ భయము, నీ ఎడల భక్తి కలిగి ఉంటాం, మాకు జ్ఞానం కలిగి ఉంటాం కదా ప్రభా. దేవా, ఇదిగోనయ్యా ఇక్కడ మేమందరం మేము ప్రకటిస్తున్నామయ్యా, నీ ఎడల భయభక్తులు కలిగి ఉంటామని తెలియజేస్తాం ప్రభా. నిన్ను ప్రేమిస్తాము, అదే సమయంలో ఆ ప్రేమ చులకన చేయకుండా భయభక్తులతో ఉంటామని తెలియజేస్తున్నామయ్యా. నువ్వు మా తండ్రివి, నువ్వు మా సర్వానివి, నువ్వు మా స్నేహితుడివి. దేవు, మా జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు అయ్యా, నన్ను నమ్ముచున్నామయ్యా. ఈరోజు ఈ ఆవరణలో ఉన్నవారు దేవా, ఈ స్వరం ఎక్కడైతే వినబడుతుందో ఈ లైవ్ ద్వారా కానీ ఎక్కడున్నవారు కానీ ఎప్పుడు ఎక్కడ ఈ స్వరం విని అంగీకరిస్తున్నావు కూడా దేవా, నిన్ను మా రాజుగా చేసుకుంటామని ప్రకటిస్తున్నాం, నిన్ను మా దేవుడిగా ఉంచుతామని ప్రకటిస్తున్నాము, నీకే మా జీవితంలో మొదటి స్థానమని ప్రకటిస్తున్నాము, నీ ఎడల భయభక్తులతో జీవిస్తాము, నిన్ను భయభక్తులతో సేవిస్తామని ప్రకటిస్తున్నాము. దేవా, ఎవరెవరైతే సమర్పించుకుంటూ లోపడుతున్నారు దేవా, నీ భయము మాలో ఉండటం బట్టి మేము పాపం చేయమయ్యా. మమ్మల్ని పాపం నుండి కాపాడేది నీ భయమే ప్రభా. అయ్యా, నా నిత్య అగ్నిలోండి అయ్యా మమ్మల్ని రక్షిస్తానికి నీ ప్రియ కుమారుడి మా స్థానంలో నీవు బలి చేసి అయ్యా ఈరోజు మాకు విమోచన రక్షణ మార్గాన్ని ఇచ్చి స్థిరులుగా, ధైర్యవంతులుగా, అభిషక్తులుగా, విశ్వాసపరులుగా, నీ యందు ఆనందించే జీవితం కలిగిన వారుగా, నీ ద్వారా వర్ధిల్ల బ్రతుకు కలిగిన వారు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని చేయమని వేడుకుంటున్నాను. నీ కృప కనికరుణతో మా జీవితాలను నడిపించమని, నిన్ను ఆరాధించే జీవితం, జయం కలిగిన జీవితంలో దయచేయమని యేసు నామములో అడిగి విడిచున్నాము తండ్రి, ఆమేన్.